తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ శ్రీరాముని యొక్క దివ్యక్షేత్రం భద్రాచలంలో కరివెన బ్రాహ్మణ సత్రం సంబంధించిన స్థలం ఇది. ఇక్కడ నూతన భవన నిర్మాణానికి భూమి పూజకు రంగం సిద్ధమైంది. ఆగస్టు 17 రాత్రి తెల్లవారితే 18న ఇక్కడ భూమి పూజ నిర్వహిస్తున్నట్లు కమిటీ కార్యదర్శి డాక్టర్ నవలూరి వేణుగోపాల్ తెలిపారు. ఇక్కడ ఎలాంటి భవన నిర్మాణం చేయబోతున్నారు, ఇలా చేయబోతున్న విషయాల్ని జాయింట్ సెక్రటరీ కాలంరాజు రామకృష్ణ, అదేవిధంగా మేనేజర్ సుబ్రహ్మణ్యాలు వివరిస్తారు. ఒకసారి మనం ఇక్కడ బ్రాహ్మణ సత్రం ఏదైతుందో భద్రాచలంలో నూతన భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను కాలంరాజు రామకృష్ణ, కరివెన బ్రాహ్మణ సత్రాలకు జాయింట్ సెక్రటరీని. మనం ప్రస్తుతం భద్రాచలంలో ఉన్నాం. మన అంతా కనిపిస్తున్న ఏదైతుందో భూమి, ఇది మన నూతన భవన నిర్మాణాల కోసం ఉన్న స్థలం. ఇది గతంలో ఇక్కడ సత్రం ఉండేది. సత్రం శిథిలావస్థ చేరడంతో, బాగా పాతపడిపోవడంతో యాత్రికులకు ఇబ్బందిగా ఉంది. ఈ క్రమంలో దాన్ని తొలగించి కొత్త భవన నిర్మాణం చేయాలని చెప్పేసి కమిటీ నిర్ణయించుకుంది. కమిటీ నిర్ణయం మేరకు ఆగస్టు 17 రాత్రి, అంటే తెల్లవారి 18వ తేదీ 3 గంటలకు భూమి పూజ ఏర్పాటు చేశాము. ఈ భూమి పూజ అయిపోయిన ఏడాది లోపల భవన నిర్మాణం చేయాలనేది మా తలంపు. సత్రం కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా అడ్వైజరీ బోర్డు చైర్మన్ హరకల శ్రీనివాస్ గారు, కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్ గారు, ఇతర కమిటీ వాళ్ళు, చిదంబరం గారు జాయింట్ సెక్రటరీ, నేను రెండో జాయింట్ సెక్రటరీ, కోశాధికారి హరిహర్రావు గారు, కమిటీ మెంబర్లు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని, అంటే భూమి పూజను చేస్తారు. భూమి పూజ అనంతరం త్వరలోనే నిర్మాణాలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఈ సంబంధించిన పర్మిషన్లు, హైదరాబాద్ నుంచి పర్మిషన్ తిప్పడం, ఇక్కడ భద్రాచలంలో పంచాయతీకరణ పర్మిషన్ సంబంధించిన విషయాలు కూడా మేనేజర్ సుబ్రహ్మణ్యం గారి దగ్గర ఉండి ఆయన చాలా ఫోర్స్ చేసి తిప్పగలిగారు. అందుకు ఆయన అభినందిస్తున్నాము. అలానే భవన నిర్మాణంలో ఎక్కడ రాజీ పడకుండా క్వాలిటీ భవన నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా మేము ఆయనకు ఆదేశాలు ఇచ్చున్నాము. అలాంటి మంచి భవనాన్ని త్వరలోనే మనం బ్రాహ్మణ యాత్రికులు అందజేయబోతున్నాము. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన సత్రం భద్రాచలం బ్రాంచ్ మేనేజర్ ఎర్రమంట సుబ్రహ్మణ్యం అందరికీ నమస్కరించి తెలియజేయడానికి 1994 నుండి భద్రాచలంలో కరివెన నిత్యానంద సత్రం వ్యవస్థను అన్నమరావు సుబ్బారావు గారి టైంలో నుంచి స్టార్ట్ చేశారు. ప్రస్తుతం మన స్థలం శిథిలావస్థలో ఉన్నందున దానికి పర్మిషన్ కోసం 1970 నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా అధికారికంగా పర్మిషన్ తీసుకుని వచ్చి భద్రాచలంలో నిర్మాణాలు చేయలేదు. మొట్టమొదటిసారి గవర్నమెంట్ రికార్డు ప్రకారం 1970 తర్వాత మొట్టమొదటిసారి మనమే అధికారికంగా రికార్డు తీసుకుని వచ్చి దాని పర్మిషన్లు, అన్ని పర్మిషన్లతోటి భవనాన్ని నిర్మిస్తున్నాము. సెక్రటరీ అయినటువంటి డాక్టర్ వేణుగోపాలరావు గారు, మిగతా కార్యవర్గ సభ్యుల సహాయ సహకారాలతోటి ఈ నిర్మాణాన్ని చేపట్టుటకు ముందుగా చేస్తున్నాము. మా యథాశక్తి ఇక్కడ 4 ఫ్లోర్ల సత్రాన్ని సంవత్సరంలో అంటే 17/8/2025లో శంకుస్థాపన చేసుకున్నటువంటిది నుండి మళ్ళీ తిరిగి 2026 లోపల మొత్తం అయిపోయి భవనం కొత్తగా నిర్మాణం చేసుకొని మళ్ళీ తిరిగి ప్రారంభోత్సవం చేసుకుందాము అనే తలంపుతోటి నిర్ణయం తీసుకొని దాన్ని చేస్తున్నాము. ఇవన్నీ కూడా మా సెక్రటరీ అయినటువంటి డాక్టర్ వేణుగోపాల్ గారు, మిగతా కార్యవర్గ సభ్యుల సహాయ సహకారాలతోటి ఇవన్నీ నిర్వహిస్తున్నాము. జై శ్రీరామ్.